హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రాయలసీమ స్టైల్లో సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది అన్నం లేకి, చపాతీ లేకి, ఫుల్కా లేకి చాలా బాగుంటుంది. సో అందరూ ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఫ్రెష్గా ఉన్నటువంటి సొరకాయని తీసుకున్నాను. దాన్ని హాఫ్కు కట్ చేసుకొని, నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీకి అయితే హాఫ్ సొరకాయ అయితే సరిపోతుంది. అందుకోసం నేను హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం ఇప్పుడు మనం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దానికోసం మిక్సీ జార్లో వేయించినటువంటి పల్లీలు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి, 4 లేక 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పొడి అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలానంతా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చెనగపప్పు, ఒక ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసి వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇంకా కొద్దిగా ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ ఇలా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ టమోటాను ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. ఈ టమోటా, ఆనియన్ అనేవి మంచిగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి రాయలసీమ స్టైల్ రుచి రావాలంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానివల్లే ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కావాలంటే మీరు దాంట్లో కొద్దిగా చెక్క, లవంగాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నీ కొద్దిసేపు ఆయిల్లో మగ్గాలి. అందుకోసం ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ సొరకాయ ముక్కల్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముక్కలకు పట్టేంత వరకు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కువసేపు కూడా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సొరకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. 15 మినిట్స్ తర్వాత ఈ వీడియోలో చూపించినట్లు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మన గ్రేవీ ఉడికిపోయింది అని తెలియడానికి పైన ఆయిల్ చూడండి ఎలా వచ్చేస్తుందో. ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రాయలసీమ స్టైల్ సొరకాయ కర్రీ. ఒక్కసారి అందరూ ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.